హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. 36 చెస్ట్ లూజు బోట్ నెక్ ఎలా మార్కింగ్ ఇచ్చుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నెక్ డిఫరెంట్గా మార్కింగ్ ఇచ్చున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కింద హెచ్చు తగ్గులు రాకుండా ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చులో ఇది కింద కట్ చేసేస్తాను, దానికి మాత్రమే మార్కింగ్ ఇస్తున్నాను, హెచ్చు తగ్గు రాకుండా. నెక్స్ట్ టోటల్ లెంత్ వచ్చేసి ఖర్చుతో కలిపి చెప్తున్నాను, 16 ఇంచెస్. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత కింద సైడు 1/2 ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది నడుం పట్టి స్టిచ్ చేయడానికి చూపిస్తున్నట్లు ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వెస్ట్ లూజు ఖర్చు డాట్స్తో కలిపి 10.2 ఇంచెస్. నెక్స్ట్ 1.5 ఇంచు ఖర్చు కోసము దాంట్లోనే మార్కింగ్ ఇచ్చుకొని 7.3 ఇంచెస్ నడుం లూజు ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. 1.2 ఇంచెస్ డాట్ కోసము వస్తుంది. టోటల్ 10.2 ఇంచెస్. బ్యాక్ నెక్ 4.2 ఇంచెస్ ఇక్కడ కింద నుంచి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని పైన షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్, ఆర్మ్ డౌను 7 ఇంచెస్. షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి బోట్ నెక్కి. ఇలా తీసుకున్న తర్వాత పైన 7 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చాం కదా, అదే ఇక్కడ కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ ఇచ్చుకునిందంటే లూజ్ రాకుండా ఉంటుంది బ్లౌజు. నెక్స్ట్ కింద ఎంతైతే మార్కింగ్ ఉందో అంతా కరెక్ట్గా ఆ సైడ్ కూడా మార్కింగ్ ఇచ్చుకొని ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచు ఆర్మ్ కర్వ్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 4 ఇంచెస్ నెక్ కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ 1/2 ఇంచు స్టిచ్చెస్ కోసము ఇక్కడ 2 పాయింట్స్ వదులుకోవాలి. ఇది కట్ చేయడానికి 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్ 3 ఇంచెస్ డౌను 4 ఇంచెస్లో ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి డీపు. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ 4 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలాగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజు 36 డివైడ్ చేస్తే 4గా 9 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5.2 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇక్కడ 9 ఇంచెస్ కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలాగా డ్రా చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇక్కడ క్రాస్గా ఇది కట్ చేసుకోవాలి, ఇప్పుడు కాదు, నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. బ్యాక్ లెంత్ 11.2 ఇంచెస్ క్యాన్వాస్ తీసుకొని చూపిస్తున్నట్లు కరెక్ట్గా నెక్ కంటే కొంచెం ఎక్కువ క్యాన్వాస్ అనేది తీసుకోవాలి, ఖర్చు దగ్గర వెళ్ళిపోతుంది కాబట్టి. ఇలాగ 2గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ ఇస్తున్నాను. ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని మెషర్మెంటు బ్లౌజ్కి ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో అదే మార్కింగ్ ఇక్కడ ఇస్తున్నాను. ఈ క్యాన్వాస్ అనేది కరెక్ట్గా లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకొని స్టిచ్ చేసిందంటే ఇంకో క్లాత్ తీసుకొని నెక్ స్టిచ్ చేయకుండా ఉంటుంది. సేమ్ టైం బ్లౌజ్ అనేది నెక్ స్టిఫ్గా ఉంటుంది, నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. చూపిస్తున్నట్లు ఇలాగా స్కేల్ తోటి నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో 2 మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. సెంటర్లో ఇది వచ్చేసి కర్వ్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలాగా మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. 1/2 ఇంచ్ లేదంటే 2 పాయింట్స్ ఇలాగా వదులుకొని మార్కింగ్ ఇచ్చుకునిందంటే కర్వ్ అనేది కరెక్ట్గా వస్తుంది నెక్కి. చూపిస్తున్నట్లు ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను నెక్. ఇదే మార్కింగు ఇలాగా రఫ్ చేసుకోవాలి, ఇంకో సైడ్ కూడా ఈజీగా డ్రా చేసుకోవడానికి.
ఇలాగా నెక్ అనేది ఇలా వస్తుంది. క్యాన్వాస్ని ఇప్పుడే నేను కట్ చేయను, స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఐరన్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసిందంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. చూపిస్తున్నట్లు లైనింగ్ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇంతే, చాలా ఈజీగా మెషర్మెంట్స్ తోటే బ్లౌజు ఈజీగా కట్ చేసుకోవచ్చు, మార్కింగ్ ఇచ్చుకోవచ్చు. కరెక్ట్గా మెషర్మెంట్స్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి, అంతే. నెక్స్ట్ ఇలా టాకాలు ఇచ్చుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ పైన చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. కింద ఖర్చులు అనేవి లోపలికి రాకుండా కరెక్ట్గా ఒరిజినల్ దగ్గర మాత్రమే ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. బ్లౌజు అటు ఇటు జరగకుండా ఉండాలంటే ఇలా పిన్స్ అనేది కంపల్సరీగా పెట్టుకొని కటింగ్ చేసుకునిందంటే ఒరిజినల్ క్లాత్ అటు ఇటు జరగదు. ఇలాగా సెట్ చేసుకొని కట్ చేసుకోండి, తొందరగా కటింగ్ అనేది అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.